రైట్ మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మనీషా కూనపురెడ్డి గ్రానైట్ క్వారీలో పేలుడు సంభవించింది. ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మేలియాపుట్టి మండలం దీనబంధువరంలో ఘటన జరిగింది. మృతులు అప్పన్న, రామారావు, పుంగవేణుగా గుర్తించారు. అయితే క్వారీ యాజమాన్యం మాత్రం పిడుగుపడి చనిపోయారని ప్రచారం చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బట్టలు అన్ని మొత్తం దగ్గరలో కుట్లింగ్ వచ్చేటంటే ప్లాస్టిక్ దగ్గర ఉంటుంది. ఆడ కొట్టేశారు, ఆడ పాలు సేపు పడిపోయింది. టెర్బోర్డ్ అంత గ్లాస్ నోట్ చేశారు. బట్టలు అన్ని మొత్తం దగ్గరలో కుట్లింగ్ వచ్చేటంటే ప్లాస్టిక్ దగ్గర ఉంటుంది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా సౌమ్య ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సౌమ్య చెప్పండి. శ్రీకాకుళం జిల్లా మిలియాపుట్టి మండలంలో అనుమాన పరిస్థితిలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఏదైతే నిన్న రాత్రి మిలియాపుట్టి మండలం దేనబంధపురం గ్రామం సమీపంలో ఉన్న మనీషా కూనపురెడ్డి క్వారీలో ముగ్గురు వ్యక్తులు మరణించడం, వారి శరీర భాగాలు చెల్లాచెదరు కావడంతో క్వారీలో బ్లాస్టింగ్ వల్ల ముగ్గురు వ్యక్తులు చనిపోయి ఉంటారని చెప్పి స్థానికులైతే చెప్తున్నారు. అయితే వారి యాజమాన్యం మాత్రం పిడుగుపడి మృతి చెందారని ప్రచారం చేస్తున్నారు. అయితే చూస్తున్నట్లయితే ఈ 2 రోజుల్లో నిన్న కానివ్వండి, మొన్న మామూలుగా చిన్న వర్షం పడినప్పటికీ పిడుగుపడేంత పెద్దగా ఎక్కడ కూడా శ్రీకాకుళం జిల్లాలో వర్షం పడలేదని చెప్పుకోవచ్చు. మరి ఆ నేపథ్యంలో పిడుగు ఎక్కడి నుంచి పడింది అనేటటువంటి అనుమానాలు కూడా వస్తున్నాయి. అయితే మృతి చెందిన వారిలో మృతుల్లో ఒకరు తమిళనాడుకు చెందిన పుంగవేణు అరుగం, అదేవిధంగా మిగతా ఇద్దరు కూడా శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి తెక్కలం మండలం పోలవరం చెందినటువంటి వ్యక్తులుగా గుర్తించడం జరిగింది. అయితే మెలియాపుట్టి చక్కెర పరిసర ప్రాంతాల్లో అనుమతులకు మించి బ్లాస్టింగ్ చేయడం వల్ల ఎక్కువగా కూడా క్వారీల్లో ఇలాంటి సంఘటనలు రోజు చోటు చేసుకుంటాయని చుట్టుపక్కల ఉండేటటువంటి గ్రామస్తులందరూ కూడా చెప్తున్నారు. అయితే ఇంత మొత్తంలో అనుమతులు లేకుండా క్వారీ యాజమాన్యం బ్లాస్టింగ్ జరిగినప్పటికీ అక్కడ ఉండేటటువంటి ప్రజలు ఎంతమంది ఇలా చనిపోతున్నప్పటికీ వెలుగులోనికి దాదాపు రావని చెప్తున్నారు. ఎందుకంటే చుట్టుపక్కల ఉండేటటువంటి క్వారీల్లో మోస్ట్లీ శ్రీకాకుళం జిల్లాకి కాకుండా బయట రాష్ట్రాల నుంచి వచ్చి పనిచేసే వాళ్ళే ఎక్కువ కాబట్టి ఈ ఘటన జరిగినప్పటికీ వెలుగులోకి రావట్లేదు అని చెప్పుకుంటూ అక్కడ స్థానికులు వస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ ఘటనలో మాత్రం స్థానికంగా ఇద్దరు మృతి చెందడం ఈ ఘటన అనేటువంటిది వెలుగులోకి వచ్చిందని చెప్పుకుంటూ వస్తున్నారు. ఏదేమైనా సరే ఇంత మొత్తంలో బ్లాస్టింగ్ జరిపి ఇంతమంది ప్రజలు చనిపోతున్నప్పటికీ ఎవరైతే యాజమాన్యం ఉన్నారో లేదా ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళైతే పట్టించుకోవట్లేదని, చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే సంఘటన స్థలంపై చేరుకున్న పోలీసులు ఇప్పటికే ఆ కేసుని నమోదు చేసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నామని మాత్రం చెప్పుకుంటూ వస్తున్నారు. మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది మాత్రం ఇంకా తెలియాల్సింది. రైట్, థ్యాంక్ యూ సౌమ్య.